హలో! నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. సో, ఈ రోజు పొలిటికల్ పాయింట్‌లో మనం చూడబోతున్న టాపిక్ కవిత ఎలక్షన్ ఫ్యూచర్‌ని లేకపోతే రాజకీయ భవిష్యత్తుని ఇప్పుడు రాబోతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ స్థానిక ఎన్నికలే నిర్ణయించబోతాయి ఈ టాపిక్ మీద. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకొచ్చిన కవిత సొంత పార్టీ పెట్టుకున్నారు. వరుసగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. సింగరేణి విషయంలో బాయిబాట పర్యటన చేపట్టారు. ఇప్పుడు భూపోరాటం కూడా నిర్వహిస్తామని చెప్తారు. ఇలా కనిపిస్తూనే ఉన్నారు. వరుసగా ప్రతిరోజు ఎక్కడో చోట పర్యటిస్తున్నారు. బస్తీ ప్రజలతో కలుస్తున్నారు. అలాగే చాలా భారీ భారీ హామీలు కూడా ఇచ్చారు. ఉచిత విద్య అంటున్నారు. అలాగే యువతకి భారీ స్థాయిలో పెట్టుబడి రుణాలంటున్నారు. ఇట్లా భారీ భారీగా చెప్తున్నారు. ప్రతిసారి కూడా చాలా స్ట్రాంగ్ వాయిస్ గా అయితే ఉమెన్ గా కనిపిస్తూ ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక మహిళ అట్లా వచ్చి అంత స్ట్రాంగ్ గా ఒక రీజనల్ పార్టీలు పేరు మీద ఉన్నటువంటి ఒక మహిళ ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూతురుగా ఉన్నటువంటి ఒక ఇమేజ్ ను వదిలేసుకుని అది వాళ్ళు సస్పెండ్ చేయడం కావచ్చు, ఏదన్నా కావచ్చు, తమ సొంత పార్టీ పెట్టుకుని రావడం అన్నది కొంత చర్చనీయాంశమే. సో తొందరలో మహిళా రిజర్వేషన్ బిల్ ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో ఒక మహిళగా తెలంగాణ పాలిటిక్స్ లో కవితను ఎలా చూడాలి, అలాగే ఇప్పుడు రాబోతున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అన్నది టీఆర్ఎస్ భవిష్యత్తు నిర్ణయించబోతుందా? దీని గురించి మనతో మాట్లాడడానికి కృష్ణకుమారి గారు ఉన్నారు. కృష్ణకుమారి గారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. సో కృష్ణకుమారి గారు, సో వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. ఫస్ట్ మీరు కవిత పొలిటికల్ ఫ్యూచర్ అంటే కొంత మీరు చూస్తున్నారు కాబట్టి తెలంగాణ రాజకీయాలు మొత్తంని, సో ఇప్పుడు రాబోతున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వరకు చూసుకుంటే కవిత టిఆర్ఎస్ పార్టీని ఎలా చూడొచ్చు? ఇప్పుడు నడిపించటం అనేది అంత ఈజీ కాదండి. ఇప్పుడు వాళ్ళ తండ్రి గారైన కేసీఆరే చెప్పారు ఏమనంటే, ఒక పొలిటికల్ పార్టీ పెట్టి నడిపించడం అంటే పాన్ డబ్బా పెట్టి నడిపించినంత ఈజీ కాదు అని చెప్పి వాళ్ళ ఫాదరే చెప్పుకున్నారు. అంటే ఆయన చెప్పింది నిజానికి అక్షరాల సత్యం. అంత ఈజీ కాదు ఒక పొలిటికల్ పార్టీ పెట్టడం అంటే. పైగా ఒక రీజనల్ పార్టీ పెట్టడము, దానికి చాలా భావోద్వేగాలు కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు విజయ్ వచ్చారు అంటే ఎప్పటి నుంచో ఒక గ్రౌండ్ వర్క్ చేసుకుంటా వచ్చారు. ఇప్పుడు కవితని చూసుకుంటే గనక, కవిత ఒక తండ్రి చాటు బిడ్డగా, పైగా ఒక టిఆర్ఎస్ పార్టీ యొక్క ఒక ఉపసంఘానికి, అంటే ఉపసంఘం అంటే తెలంగాణ జాగృతిని స్థాపించిన వ్యక్తిగా, దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తిగా ఆమె ఉన్నారు తప్పితే ఆమె డైరెక్ట్ ఎలక్షన్స్ లో గానీ, డైరెక్ట్ గా పాలిటిక్స్ లో గానీ ఆమె ఒకసారి పోటీ చేసి గెలిచారు, ఇంకొకసారి ఓడిపోయారు. ఆ తర్వాత రాజ్యసభకి నామినేట్ అయ్యారు. సరే, ఆ తర్వాత జరిగిన నేపథ్యాన్ని గనక మనం తీసుకుంటే గనక, లిక్కర్ స్కామ్ లో ఉండి బయటకు వచ్చి వ్యక్తి, ఆ పరిస్థితుల్లో వాళ్ళు పార్టీ నుంచి కూడా బయటికి పంపించిన వ్యవహారం. ఇవన్నీ ఎందుకు చేశారు అంటే, ఆ పార్టీ యొక్క అంటే మేము పొరపాటు జరిగితే మేము సహించము అనే ఒక ఇండికేషన్ ఇవ్వటం కోసం అలా చేశారు. అయితే ఆ పరిస్థితుల్లో ఆవిడ బయటకు వచ్చి ఆమె అస్తిత్వాన్ని నిలబెట్టుకోవటం కోసం, ఆమె అస్తిత్వం కోసం, తెలంగాణలో అస్తిత్వాన్ని ఎత్తుక్కోవడానికి ఆమె ప్రయత్నం చేసి, ఆమె ప్రెస్ మీట్లు పెడుతున్నారా, లేకపోతే యాత్రలు చేస్తున్నారా, ఏం చేసినా సరే ఆవిడ చూపించగలిగే ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ పరిమితంగానే ఉంటది తప్పితే అది ఒక విస్తృత స్థాయిలో, అలాగే ఒక ఫలప్రదమైన వ్యవహారంగా మట్టుకు అది ఉంటది అని చెప్పి అనుకోలేము. ఎందుకంటే ఓ పక్కన బీజేపీ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా బీజేపీయే ప్రతిపక్షం అన్నంత పరిస్థితుల్లో, అంటే వాళ్ళకి పార్లమెంట్ స్థానాలు 8 పార్లమెంట్ స్థానాలు వచ్చిన పరిస్థితుల్లో అది ఒక ప్రతిపక్షంగా పనిచేస్తుంది బీజేపీ. ఇప్పుడు అధికార పక్షం ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్రంలో. వాళ్ళు కూడా బాగా చెప్పుకోగలిగినంత చేయకపోయినా కానీ వాళ్ళు కూడా ఏదో ఒకటి కింద మీద పడి చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో అసలు సిసలు టిఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ అనే ఒక మీమాంసలో ఉన్న పార్టీ కూడా ఎంతో కొంత పనిచేసుకుంటా వెళ్తుంది. మరి వీళ్ళందరి మధ్యలో కవిత ఎంతవరకు ప్రభావాన్ని చూపించగలుగుతారు అంటే అది నిజంగా ప్రశ్నార్థకమైన విషయమే. ఇకపోతే మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి అడిగారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎప్పుడైనా సరే పూర్తిగా అధికార పార్టీకి సంబంధించి అది ఎక్కువ ప్రభావంతో ఉంటది తప్పితే అదర్వైజ్ ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటది. అందుకోసం ఏంటి అంటే, ఇప్పుడు ఈ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో ఎవరు ఎమ్మెల్యేలు అనేది చూసుకుంటారు తప్పితే కవిత అధికారంలో లేని పరిస్థితుల్లో, పైగా ఒక ప్రతిపక్ష పార్టీగా కూడా లేని పరిస్థితుల్లో కవితని ప్రజలు ఆదరిస్తారు అని అనుకోవటం ఒక రకంగా రేపొద్దున
అధికారం రాకపోతే కూడా అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుంటది తప్పితే వేరేగా ఉంటదని నేను అభిప్రాయపడట్లేదండి. ఖచ్చితంగా స్థానిక సంస్థలు చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి స్థానిక సంస్థలకి. థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు. సో ఇప్పుడు మనతో డిస్కషన్ లో నరేంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు. నరేంద్ర గారు మీరు చెప్పండి, కృష్ణకుమార్ గారు కంప్లీట్ గా కవితకి స్కోప్ లేదనే చెప్పేస్తున్నారు. సో పొలిటికల్ భవిష్యత్తు పరంగా చూస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా ఆమె గెలుస్తాము, పోటీ చేస్తామని కూడా చెప్తుంది కాబట్టి కవిత పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటారు? అంటే రాజకీయాల్లో భవిష్యత్ అనేది మనం చెప్పలేము. అయితే ఒక రాజకీయ పార్టీ స్థాపించడమే ఆమె తన రాజకీయ ఉనికి చాటుకోవడానికి, రాజకీయంగా మనుగడ సాగించడానికి, మరో పార్టీలో అవకాశం లేక ఈ పార్టీని పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి రాజకీయాల్లో కొనసాగాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలి. ఎన్నికల్లో పోటీ చేస్తేనే రాజకీయంగా మనం ఉనికి చాటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మొదటి అడుగు రాజకీయాల్లో, ఎన్నికల్లో. అయితే ఎన్నికలకు అవసరమైనటువంటి పార్టీ యంత్రాంగం కానీ, ప్రజల్లో ఉన్నటువంటి పలుకుబడి కానీ ఆమె ఏ మేరకు సాధించాలనేది ఇంతవరకు ఎక్కడ కూడా అది టెస్ట్కి నిలబడాల. ఆ మధ్య మున్సిపల్ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తే ఉన్నా కూడా ఏదో ఒక మున్సిపాలిటీలో అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల కారణంగా అది ఆమె బ్యానర్తో గెలిచినప్పుడు కూడా ఇంకా ఎక్కడ కూడా ప్రభావం చూపించలేకపోయింది. హైదరాబాద్ నగరంలో కూడా ఆమె యొక్క రాజకీయాలన్నీ కూడా బిఆర్ఎస్ లో తనకి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదే అనేటువంటి అక్కస్తో బిఆర్ఎస్ ని టార్గెట్ చేసుకుంటూ తనకి మీద ఆమె మాట్లాడుతున్నారు, వ్యవహరిస్తున్నారు తప్పితే ఒక రాజకీయ పార్టీగా తను నిలదొక్కుకోవటానికి ఒక స్థిరమైనటువంటి ప్రయత్నాలు ఏమాత్రం చేస్తున్నారు అనేది మనం చూడాల్సి ఉంటుంది. అది ఎన్నికల సమయంలో బయటపడుతుంది. కాబట్టి ఆమె రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే గెలిచినా ఓడినా ఎన్నికల్లో పోటీ చేయడం తప్పనిసరి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక అంశాలు ఎక్కువ ప్రాధాన్యత ఉంటాయి. రాష్ట్ర రాజకీయాలు సాధారణంగా అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళకి కొంత సానుకూల ప్రభావం ఉంటుంది అనేక కారణాల వలన. ప్రధాన ప్రతిపక్షాల్లో కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ లో కూడా వాళ్ళు అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు కానీ ఇతర ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు అంతగా ఒళ్ళు విరుచుకొని వాళ్ళు గెలుపు కోసం ఏమాత్రం ప్రయత్నిస్తారని కూడా మనం చూడాల్సి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆమె ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి ఇప్పుడు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. వాటి మూడింటిని కాదని ఆమె పార్టీకి ఉనికి ఏమాత్రం చాటుకుంటారు, ఏ ప్రయత్నాలు చేస్తారని చూడాలి. ముఖ్యంగా అది కొంచెం ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి మనం చూసాం. కాంగ్రెస్ అనేది గతంలో ఎప్పుడు కూడా హైదరాబాద్ సిటీలో కొత్తగా తెలంగాణ ఏర్పడిన తర్వాత పెద్దగా ప్రభావం ఎప్పుడు చూపలేదు. అయితే రేవంత్ రెడ్డి గతంలో ఆయన ఇక్కడ నుంచే ఎంపీగా గెలిచినటువంటి అనుభవం ఉండొచ్చు, అయితే ముఖ్యమంత్రిగా తన యొక్క అధికారాన్ని విస్తరణ చేసుకోవడానికి జూబ్లీస్ ఎన్నికల్లో అతను ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవటం కాకుండా ఊహించిన మంచి ఓట్లు కూడా సంపాదించారు. ఆ సందర్భంగా ఆయన వివిధ వర్గాల ప్రజలతో అక్కడ ముఖ్యంగా ఇంతకుముందు కాంగ్రెస్ కి ఇప్పుడు ఓటు అయిన వాళ్ళను కూడా దగ్గర తీసుకోవడానికి అనేక ప్రయత్నాలు వ్యక్తిగతంగా చేశారు, వ్యక్తిగతంగా కలిశారు, వాళ్ళకి భరోసా ఇచ్చారు. ఈ విధంగా ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలు అనేవి కాంగ్రెస్ కి ముఖ్యంగా రేవంత్ రెడ్డి అధికారానికి ఒక సవాల్ లాంటిది. దీన్ని ప్రతిష్టాకరంగా పనిచేస్తారు. బీజేపీ కూడా తెలంగాణలోనే మేము రాబోయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటుంది. దానికోసమైనా దీన్ని ఇప్పటికే వాళ్ళకి తెలంగాణ మొత్తం మీద బీజేపీ ఉనికి మొదటి కాంచి హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నాలు చేసుకుంటారు. ఈ ప్రయత్నాల్లో కవిత గారి పార్టీ ఎక్కడ నిలబడుతుంది, ఏ మేరకు వీటిని తట్టుకొని నిలబడుతుంది, ముఖ్యంగా ఎన్నికల్లో గెలుపు ఓటములను చూస్తారు. ఆ సందర్భంగా గెలిచే పార్టీని చూస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభావం చూపలేదు అనుకుంటే జనం ఆమె సానుభూతి ఉన్న వాళ్ళకు కూడా ఆమె ఓటు వేయని పరిస్థితి ఉండొచ్చు. థ్యాంక్ యూ నంద్ గారు. ఫైనల్ గా 1 క్వశ్చన్ దీనికి మీరు ఇద్దరు ఆన్సర్ చేస్తే కన్క్లూడ్ చేస్తారు. ముందు కృష్ణకుమార్ గారు మీరు చెప్పండి. మీరు ఆల్మోస్ట్ ఛాన్స్ లేదన్నారు, కానీ ఇంకొక యాంగిల్ లో చూస్తే ఇప్పటి వరకు తెలంగాణలో ఒక ఉమెన్ లీడర్ అంత స్ట్రాంగ్ గా వచ్చింది కదా, అదొకటి. ఒకవేళ ఇన్ కేస్ అంటే ప్రతిసారి కూడా రూలింగ్ పార్టీ మీద కొంత ఇప్పుడు ఒకసారి అసంతృప్తి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ మీద అయితే అసంతృప్తి ఉంది. 2 టర్మ్స్ చేశారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు గెలిపించిన కాంగ్రెస్ మీద నమ్మకం తక్కువ ఉండే స్కోప్ ఉండొచ్చు.
ఇంకోవైపు కాంగ్రెస్ మీద కొంత రైతుల విషయంలో కొన్ని విషయాల్లో అయితే అసంతృప్తి ఉంది. పూర్తిగా ఉందని చెప్పలేము. ఇంకొక 2.5 years అయింది కాబట్టి ఏ గవర్నమెంట్ మీదైనా ఉంటుంది. ఈ వ్యతిరేకత అనేది ఇప్పుడు టీఆర్ఎస్ కి అంటే కవితకి ఏ మాత్రమైన ప్లస్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఈ కంప్లీట్ గా ఈ వ్యతిరేకతలన్నీ బీజేపీకి ప్లస్ అవుతాయి? ఎందుకంటే ఇది ఉద్యమ నేపథ్యంతో వచ్చినటువంటి రాష్ట్రం కాబట్టి బీజేపీకి ఎక్కువ ఆస్కారం ఉందా ఒకవేళ వ్యతిరేకత అనేది వస్తే? లేకపోతే కవిత ఇంకొంచెం స్ట్రాంగ్ లీడర్స్ ని తన పార్టీలో పెట్టుకుని ఇంకొంచెం స్ట్రాంగ్ గా గ్రౌండ్ వర్క్ చేస్తే కవితకు ఉండే స్కోప్ ఉందా? ఈ రెండింటిని గమనిస్తే, ఎందుకంటే బీఆర్ఎస్ ని పక్కన పెట్టేద్దాం, బీఆర్ఎస్ ఒక ఓల్డ్ పార్టీ కాబట్టి మేబీ ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆ బీజేపీ మీరు అన్నట్టు ప్రధాన ప్రతిపక్షంలోనే వ్యవహరిస్తుంది కాబట్టి బీజేపీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుందా, టీఆర్ఎస్ ఉంటుందా? బీజేపీ ప్రభావం టీఆర్ఎస్ మీద కవిత మీద ఎంత శాతం ఉంటుంది? బాగానే ఉంటదండి. ఇప్పుడు ఏ పార్టీ అయినా అండి, స్థానిక సంస్థల్లో కావచ్చు లేకపోతే నియోజకవర్గ స్థాయిలో అయినా సరే, వాళ్ళకి లోకల్ గా ఉండే ఒక లీడర్షిప్ వల్ల ఓట్లు పడే అవకాశం ఉంటదండి. అలా కాకుండా చరిత్రలో కొన్నిసార్లు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఒక వేవ్ సృష్టించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ గాని, మొన్న విజయ్ గాని, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలు చెల్లుబాటు కాలేదు. ఏంటి, బూత్ లెవెల్ లీడర్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలి, ప్రతి బూత్ లోనూ ఆ పార్టీ తెలిసిన వాళ్ళు ఉండాలి, ఇట్లా ఛాలెంజ్ చేయగలిగిన వాళ్ళు బూత్ లో కూర్చుని ఉండాలి అని నిజంగా అలాంటిది అవసరం. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఆ రెండు చోట్ల ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న పరిస్థితి వేరు. హైదరాబాద్ లో ఏ మాటకు ఆ మాట అన్ని పార్టీలు స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఈ రోజుకి అధికారంలో లేకపోయినా బీఆర్ఎస్ స్ట్రాంగ్ గానే ఉంది, బీజేపీ స్ట్రాంగ్ గానే ఉంది, కాంగ్రెస్ స్ట్రాంగ్ గానే ఉంది. మరి ఈ ముగ్గురు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఈ ముగ్గురు మధ్యలో త్రిముఖ పోటీ జరిగే పరిస్థితుల్లో కవిత ఏమాత్రం తన ప్రభావాన్ని చూపించగలదు అంటే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది నా దృష్టిలో. ఎందుకంటే ఒకవేళ వీళ్ళందరూ వేస్ట్, వీళ్ళందరూ ఫెయిల్యూర్ అన్నప్పుడు మాత్రమే ఒక కొత్త శక్తికి అవకాశం ఉంటది. ఇంకా ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ వల్ల ఏమీ కాదు అని గాని, బీజేపీకి అసలు ఇక్కడ ఏమీ పరిస్థితులు బాగలేదని గాని, లేదు అసలు బీఆర్ఎస్ ఏమాత్రం పుంజుకోదు అని గాని పరిస్థితులు ఏమీ లేవు. ఇక్కడ అందరికీ ఆశావ దృక్పథంతోనే ఉన్నారు అందరూ. మరి ఈ కొత్తగా వచ్చే కవితకి ఆ ముగ్గురు పైన విరక్తి ఉన్న సందర్భంలో మాత్రమే ఒక కొత్త శక్తికి అవకాశం ఉంటుంది తప్పితే, ఈ కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చినా, ఒక మహిళగా వచ్చినా సరే అవకాశాలు ఉంటాయి అని చెప్పి నేను అనుకోను. ఏ మహిళ అయినా సరే ఈ మహిళ వెనక ఒక గట్టి రాజకీయ శక్తి ఉన్నప్పుడే ఆ మహిళ అనే ఒక కార్డు ఉపయోగపడుతుంది. మహిళా కార్డు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, కాదని నేను అనట్లా. కానీ దానికి ఒక స్ట్రాంగ్ పార్టీ ఉండాలి. పార్టీ లేకుండా ఒక మహిళగా నేను వచ్చాను నాకు ఓట్లు వేయండి, కవితకైతే అవకాశాలు తక్కువ అండి. ఓకే, కవితకు ఉన్న అవకాశం. సో ఫైనల్ గా నరేంద్ర గారు మీరు చెప్పండి, మీ దాంతో కన్క్లూడ్ చేద్దాం. పీపుల్స్ పల్స్ అనేటువంటి మన హైదరాబాద్ చెందినటువంటి ఒక ఆర్గనైజేషన్ జరిపిన సర్వేలో ఒక నియోజకవర్గంలో కవితకి కేవలం 3% మద్దతు మాత్రమే ఉంది ప్రస్తుతం. అంటే ఆమె పరిస్థితి, ఆమె పార్టీ ఇంతవరకు జనంలోకి, ఆమె ఏదో మీడియాలోకి హడావుడి కనిపిస్తుంది కానీ జనంలోకి ఆ పార్టీ ఎవరు కూడా సీరియస్ గా తీసుకుంటున్న దాఖలాలు కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ మన అధికారంలోకి వచ్చింది కేవలం బీఆర్ఎస్ వ్యతిరేకత ఎంత క్యాష్ చేసుకుని వచ్చింది. బీజేపీ కన్నా బీజేపీ చేసుకోలేకపోయింది. అసెంబ్లీ ఎలక్షన్ లో ఇక్కడ దాదాపు బీఆర్ఎస్ తో సమానంగా కార్పొరేట్లు ఉన్నప్పుడు కూడా బీజేపీ కేవలం ఒక ఎమ్మెల్యే సీట్ మాత్రమే గెలిచింది నగరంలో. ఆ ఎమ్మెల్యే సీట్ కూడా ఇప్పుడు పార్టీలో బహిష్కరణలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ కూడా లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు కానీ ఆ ప్రభావం కానీ ఈ మున్సిపల్ ఎలక్షన్ ఉంటాయని మనం చెప్పలేమని మన మున్సిపల్ ఎన్నికలే తేలిపోయింది. ఎక్కడో 1-2 కార్పొరేషన్లు తప్పితే వాళ్ళు పెద్ద ప్రభావం చూపలేపారు. ఈ పరిస్థితుల్లో కవిత లాంటి వాళ్ళు కొత్తగా రంగంలోకి వచ్చి ఈ ఎన్నికల్ని ప్రభావితం చేసే ఇంకా సమయం కూడా లేదు. ఆమె అసలు సీరియస్ ఒక పొలిటికల్ పార్టీగా ఇంతవరకు ప్రజల్లోకి ఆకట్టుకున్నటువంటి దాఖలాలు కానీ, స్థానిక సమస్యల మీద అంశాల మీద కానీ, లేకపోతే వివిధ డివిజన్లో వారిగా ఆమె కనీసం పార్టీకి స్ట్రక్చర్ గా ఏర్పాటు చేసిన ప్రయత్నాలు కానీ ఏం కనిపించట్లేదు. ఇలాంటి సమయంలో
ఇక్కడ స్థానిక నాయకత్వం అనేది చాలా ముఖ్యమైనది మున్సిపల్ ఎన్నికల్లో. అదే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక నాయకత్వం లేకపోయినా కూడా ఒక హవాలో గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అది లేకుండా సీరియస్ నాయకత్వం స్థానికంగా లేకుండా మున్సిపల్ ఎన్నికల్లో గెలవటం, ఒక ప్రభావం చూపటం కూడా అంత తేలికైన విషయం కాదు. అయితే మరి ఆమె స్ట్రాటజీలు రాబోయే రోజులు ఎలా ఉంటే ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు, నరేంద్ర గారు. ఓవరాల్ గా చెప్పాలంటే టీఆర్ఎస్ ఊహించిన స్థాయిలో అయితే కవిత మున్సిపల్ ఎలక్షన్స్ లోను గానీ, తర్వాత రానున్న ఎలక్షన్స్ లో గానీ పోటీ చూపించే అవకాశం లేదు. అటువంటి వాతావరణమే ఓవరాల్ గా తెలంగాణలో లేదు. తమిళనాడులో ఉన్న అసంతృప్తులు గానీ, ఇక్కడ పార్టీల పట్ల ఇంకా బీజేపీకి ఎడ్జ్ ఉందన్నారు, కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉన్నారు, బీఆర్ఎస్ మీద కూడా 100% వ్యతిరేకత లేదు కాబట్టి అసలు స్కోపే లేదని మీ ఇద్దరు తేల్చేశారు. ఏదేమైనప్పటికీ జీహెచ్ఎంసీ ఎన్నికలు, వరంగల్ కార్పొరేషన్ ఇవన్నీ ఫినిష్ అయితే మనకు ఒక ఐడియా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమారి గారు, నరేంద్ర గారు. ఇంటర్వ్యూ చర్చ. నమస్తే.